అసలు ఈ ఆయుర్వేదశాల ఇంత దూరంలో ఉంది కదా, దీనికి కన్సల్టింగ్ ఎలా చేయాలి? కన్సల్టింగ్ అంటే మెయిన్ ఇది ఇంత దూరంగా ఉండడానికి డాక్టర్ గారికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. డాక్టర్ గారు ఎప్పుడైనా పెట్టడం ఎక్కడ పెడతారంటే నది దగ్గర కానీ, లేదంటే దూరంగా ఉన్న చోట కానీ, ఏ ఇబ్బంది లేకుండా. సిటీలో అనుకోండి, ఇప్పుడు ఇంతమంది జనం వస్తుంటే మీకు వెహికల్స్ ఆపుకోవడానికి కానీ ఇబ్బంది ఏం లేకుండా కొంచెం దూరంగా ఉంటుంది. ప్రకృతిని కొండలు ఉన్నా కానీ, లేదంటే నదులు ఉన్నా కానీ అలాంటి చోట్ల పెట్టడానికి డాక్టర్ గారి ఇష్టం. డాక్టర్ గారు దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే 13 సంవత్సరాల క్రితం చంపావతి నదిలో విగ్రహాలు కొట్టుకొచ్చాయి. దానివల్ల ఇక్కడ దాన్ని పరిస్థాపించి దానివల్ల తర్వాత దీనికి అంత ముందర బుకింగ్ ఏమి ఉండేది కాదు. జనం రాత్రి ముందర రోజు వచ్చేసి ఇక్కడ పడుకొని దాన్ని బట్టి చూపించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాకినాడ ఆఫీస్ ఉంటుంది బ్రాంచ్, దాంట్లో ఫోన్ చేస్తే మీకు ఆన్లైన్లో బుకింగ్ ఉంటుంది. బుక్ చేసుకుంటే ఆ బుకింగ్ ప్రకారం మీకు ఎప్పుడు రావాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, టైమింగ్ ఎప్పుడు బుక్ చేసుకోవాలని చెప్తారు. బుక్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చి రాయించుకోవాలి అనేది మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. మీరు మీ టోకెన్ నెంబర్ కానీ, మీరు ఎన్నింటికి రావాలి అన్నీ. అప్పుడు మీరు ఎంతమంది బుక్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇక్కడ మేము ఎంతమంది వస్తారని చెప్పి దాన్ని బట్టి ఇక్కడ భోజనాలు ఉండటం కానీ, లేదంటే ఇంకేదన్నా అతర ఫెసిలిటీస్ ఏదన్నా ఏర్పాటు చేయడానికి కానీ మాకు ఉంటుంది. ముందర రోజు నైట్ వచ్చినా కానీ మ్యాక్సిమం పొద్దున్నే టిఫిన్ కాడి నుంచి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ ఎవరన్నా స్టే చేయడానికి దూరం వాళ్ళు ఇక్కడికి వస్తే నైట్ స్టే చేయడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. లోపల ఓపీ హాల్ ఉంటుంది, లోపల పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో మంచాలు అవి ప్రొవైడ్ చేస్తాం. అంతగా ఎక్కువ మంది వస్తే చేపలు ఇచ్చే షాపులు ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నైట్ ఎంతమంది ఎన్నింటికి వచ్చినా నైట్ ఖచ్చితంగా భోజనం ఉంటాయి అందరికి. ముందు రోజు ఎంతమంది వచ్చినా ఇప్పుడు ఆన్లైన్ బుక్ చేసుకొని వస్తారు కదా, ఆన్లైన్ బుక్ చేసుకొని వచ్చినా ఇప్పుడు ఆన్లైన్ లో బుకింగ్ ఇచ్చారు, మీరు దూరం నుంచి వస్తారు, నైట్ ముందరే వచ్చారు అనుకోండి, ముందర మీదే రాస్తారు. ఆన్లైన్ లో బుకింగ్ అనేది తెలుసుకోవడానికి ఎంతమంది వస్తారు, మీరు ఎంతమందికి మేము భోజనాలు ఉండాలి, మీకు ఫెసిలిటీస్ అందించడానికి అని చెప్పి బుకింగ్ ఇస్తారు. ఇక్కడికి మీరు ఎవరి ముందులో వస్తే ఇప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు, వాళ్ళ జర్నీ అంతా ఒక రోజు పడుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి నైట్ స్టే చేస్తారు, రావడానికి ఒక రోజు నైట్ ఉంటారు. మళ్ళీ చూపించుకోవడానికి వాళ్ళు 600 నెంబర్ అనుకో, వాళ్ళు పిలవాలంటే సాయంత్రం అయితే ఆ రోజు ఉంటారు. మళ్ళీ నైట్ వెళ్ళలేరు, మళ్ళీ తర్వాత రోజు జర్నీ. అప్పుడు మొత్తం 3 రోజులు వేస్ట్ చేస్తారు. ఒక దగ్గర డాక్టర్ గారి దగ్గర చూపించుకొని రావాలి, వెళ్ళాలి అంటే రావడానికి ఒక రోజు, ఇక్కడ ఉండడానికి ఒక రోజు, చూపించుకోవడానికి ఒక రోజు, మళ్ళీ వెళ్ళడానికి ఒక రోజు, అలా మొత్తం 4 పూటలు ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు వచ్చారనుకోండి, నైట్ వచ్చేస్తే పొద్దున్నే 6 వాళ్ళు చూపించేస్తారు. డాక్టర్ గారు రాగానే టెస్ట్ స్లిప్ వాళ్ళదే అవుతుంది. ఫస్ట్ డాక్టర్ గారు రాగానే వాళ్ళని చూసేస్తారు. వాళ్ళు 7కో 8కో వాళ్ళని చూసేసి పంపించేస్తారు. 8 వాళ్ళు చూడాలి ట్రైన్ ఎక్కితే సాయంత్రం 6 వాళ్ళు ఇంటికి చేస్తారు. తక్కువ టైం అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు మీరు 400 నెంబర్ అయినా ఏ నెంబర్ అయినా కానీ పొద్దున్న 6 గంటలకల్లా రాగలిగితే మీ 400 నెంబర్ అయినా కానీ 1 నెంబర్ టోకెన్ ఇచ్చేస్తారు. లేదు 1 నెంబర్ బుక్ చేసుకున్నారు, రాలేకపోయారు, 10ంటికి వెళ్ళారంటే 400 నెంబర్ ఇచ్చి తీసుకోవాల్సింది. ఇంకా అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే ఎలా? ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే డాక్టర్ గారు వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ లింక్ ఉంటుంది మా దగ్గర, స్కానర్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, స్కానర్. అది స్కాన్ చేయగానే మీ ఫోన్ నుంచి డైరెక్ట్ డాక్టర్ గారి ఛానల్ వస్తుంది. లోపల ఫాలో అనే ఆప్షన్ వస్తుంది. ఫాలో కొట్టేస్తే డాక్టర్ గారి ఛానల్ ఫాలో అయిపోతారు. దాంట్లో డాక్టర్ గారు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు బుక్ చేసుకోవాలి, డీటెయిల్స్ అన్ని ఫొటోస్ రూపంలో మీరు ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఒకవేళ ఏదన్నా క్యాన్సిల్ అయినా కానీ అప్డేట్స్ అనేది అంటే వచ్చేస్తాయి. లేదు మొన్న బంద్ జరిగింది కాకినాడ రాజమండ్రి మాకు బ్రాంచ్ లో మీటింగ్ ఓపీ జరుగుతుంది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో బంద్ పెట్టారు. బంద్ పెడితే దాంట్లో 600 బుకింగ్ కి 300 మంది వచ్చారు. ఆ రోజు దాంట్లో రిప్రజెంట్ చేశాం. ఈ రోజు బుకింగ్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకవేళ ఇబ్బంది పడి రానుకుంటే రేపు ఎల్లుండి క్యాంప్ ఉంది కాబట్టి ఆ రోజు రావచ్చు అని చెప్పి అనౌన్స్ చేశాం. ఇబ్బంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఆ యాప్ లో మీకు వెబ్సైట్ లో వాట్సాప్ ఛానల్ వచ్చేస్తాయి. ఫోన్ నెంబర్ లో ఆ 2 ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మా వాళ్ళు రిసీవ్ చేసుకుని మీకు పలానా రోజు పలానా టైంకి మీరు క్యాంప్ లో ఉండాలని డీటెయిల్స్ ఇచ్చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు టోకెన్ నెంబర్ ఇచ్చి దాని ప్రకారం నాకు ఇచ్చేస్తారు. ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే ఆన్లైన్ లో బుకింగ్ అంటే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది వాళ్ళకు ఉంది ఛానల్. ఆ ఛానల్లో మనం లాగిన్ అవ్వాలంటే వాళ్ళు స్కానర్ ఇస్తారు. వాట్సాప్ అంటే చాలా మంది తెలుసు, స్కాన్ చేస్తే ఆ గ్రూప్ లో ఆటోమేటిక్ గా మనం ఉంటాం. అలాగే దాంతోపాటు ఒక 2 ఫోన్ నెంబర్లు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఆ వాట్సాప్ గ్రూప్ కోసం ప్లస్ నెంబర్స్ అన్ని కూడాను. మీరు ఎవరైనా సరే రావాలి అనుకుంటే ఆ ఫోన్ నెంబర్ని డైరెక్ట్ గా కన్సల్ట్ చేసి మీరు మాట్లాడొచ్చు.
మాట్లాడి మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడాను కంప్లీట్ గా ఇక్కడ ఫుడ్ అనేది అరేంజ్ చేస్తున్నారు. దానికోసం అని చెప్పి ముందు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. ఎవరైతే ఎర్లీగా వస్తారో వాళ్ళకి ఫస్ట్ నెంబర్ వస్తుంది. ఆన్లైన్ లో బుక్ చేసే వాళ్ళు ఫుడ్ కోసం వాళ్ళకు ఎస్టిమేషన్ కావాలి కాబట్టి ఎంతమంది వస్తారో తెలియడం కోసమే ఆన్లైన్ బుకింగ్. సో థ్యాంక్ యూ.